హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. నేను కూడా అందరి ఆడవాళ్ళలాగానే అండి. పొద్దున్నే లేచిన కాడి నుంచి పిల్లల్ని చూసుకుంటూ, వాళ్ళని రెడీ చేసి, స్కూల్‌కి పంపించేసి, మళ్ళీ ఇంట్లో పనులు చేసుకుంటూ, మళ్ళీ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండే అమ్మాయిని నేను కూడా. సో, నా లైఫ్‌లో అంటూ ఒకరోజు నేను ఇలా షూట్ చేసుకొని, ఒకరోజన్నా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయాలి అని నాకు కోరిక. ఎందుకంటే ఇంతకుముందు బాగా ఉండేది యూట్యూబ్‌లో కోరిక. వీడియోస్ కానీ మొన్న ఒక కామెంట్ చూస్తుంటాము, వచ్చిందనమాట. చేస్తుంటాము. అంత మాత్రం మిమ్మల్ని చేత చూస్తే మేము ఇంట్లో ఇంట్లో పనులు పనులన్నీ చేసేవాళ్ళలాగా మానేసి లేరు ఫోన్ అని. పట్టుకొని కూర్చుంటామని కాదు. ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత దొరికిన ఆ కాస్త టైంని మేమేదో టైంపాస్ కోసం చూస్తామంతే. అయితే ఈ మధ్య అందరూ DIML పెడుతున్నారు. కొంతమంది విలేజెస్‌లో, సిటీస్‌లో ఉన్నా కూడా లేడీస్ ఇంట్లో పనులన్నీ ఇట్లా షూట్ చేసి పెడుతున్నారు కదా! వాళ్ళ వీడియోస్‌కి కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. మీకేం పని లేదా? మీలాంటి వాళ్ళకి యూట్యూబ్ అవసరమా? ఏం పని పాట లేదు. రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వీడియోలు షూట్ చేయడం, ప్రతి ఒక్కళ్ళు అప్లోడ్ చేయడం, ఇదేదో ట్రెండ్ అయిపోయిందని తిడుతున్నారు కదా! అసలు ఇది మీరు తిట్టినంత ఈజీగా కామెంట్ పెట్టినంత సులువేం కాదండి. చాలా కష్టం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసే పనులను షూట్ చేయడం అంటే. చేసిన దాన్ని ఎడిటింగ్ చేయాలి, ఎడిటింగ్ చేసిన దానికి ఓ మంచి థంబ్నెయిల్ ఇవ్వాలి, అప్లోడ్ చేయడం అంటే అంత ఈజీ అయితే అస్సలు కాదు. సో, ఇది ఈరోజు నా DIML అనమాట. ఇంకా పిల్లలకి ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. నేను చేసే ప్రతి పని అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే జనరల్గా ప్రతి ఆడవాళ్ళు చేసే పని ఇదే కాబట్టి అంట్లు తోమాలి, బట్టలు ఉతకాలి, ఇలాంటివన్నీ ఇంకా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయను. జస్ట్ వీడియో పాస్ అవుతూ ఉంటుంది. నా మనసులోని కొన్ని మాటలు నేను మీతో షేర్ చేసుకుంటా. అదేంటి అని అంటే, నేను కూడా వర్క్ చేస్తుంటా. ఇప్పటి వరకు నేనేం బయటికి వెళ్ళి వర్క్ చేయనండి. నార్మల్గానే ఇంట్లోనే ఉంటా. కాకపోతే నేను బ్యూటీషియన్ వర్క్ నేర్చుకున్నాను, మేకప్ నేర్చుకున్నాను. అవుట్డోర్ వర్క్ చేయకపోయినా సరే ఇంట్లో ఉండు కూడా నేను ఎంతో కొంత, ఇప్పుడు ఇంట్లో అసలు ఖాళీగా కూర్చోవడం కంటే మా ఇంట్లోనే ఉంటుంది పార్లరు. మా ఇంటి ఎదురు షాప్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి, పార్లర్ ఐటమ్స్. మా హస్బెండ్ ఉన్నప్పుడు షాప్లో చేస్తా, లేనప్పుడు ఇంట్లోనే చేస్తా. సో, ఇలాగనమాట. నాకు అసలు నెలకి 1,000 వచ్చినా చాలు అనుకున్నా నేను. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే అత్యాశ ఉన్నప్పుడు వచ్చిన అమౌంట్ సరిపోలేదు అని ఉంటుంది. కానీ మనమంటూ ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత దానికి నేను ఒక 2,000, 3,000 పెట్టుకున్నా అనుకోండి ఒక మంత్. ఒక్కోసారి ఎక్కువ రావచ్చు, ఒక్కోసారి చాలా ఎక్కువ వస్తాయి, ఒక్కోసారి నేను పెట్టుకున్న టార్గెట్ వరకే వస్తాయి. సో, నేను ఎప్పుడు కుంగిపోను అనమాట. అయ్యో, ఈ నెల తక్కువ వచ్చింది, ఈ నెల ఎక్కువ వచ్చింది అని. అయితే మనం ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇలాగా ఒక వర్క్ వచ్చి ఉంటుంది. ఎక్స్ట్రా ఇన్కమ్ పాకెట్ మనీ కింద ఎర్న్ చేసుకోవాలని ఉండదు కదా. ఉండదు అంటే ఛాన్స్ ఉండదు. ఎవరమైనా సరే మనం ఇంట్లో ఇన్ని పనులు చక్కదిద్దే వాళ్ళకి డిపెండెంట్గా ఉండాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా అదే ఫీలింగ్ ఉంటుంది, మనకి చేతనైనంత పని చేసుకొని ₹1 సంపాదించుకోవచ్చు అని. అయితే ప్రతి ఒక్కళ్ళు ఎర్న్ చేసే వీలు ఉండదు. కాకపోతే పొదుపు చేసుకునే వీలైతే కంపల్సరీగా ఉంటుంది. అది అందరికీ మ్యాక్సిమం వస్తుంది. కొంతమంది మాత్రం సోమరిపోతుల్లాగా ఉంటారు. అది నిజమే. ఎందుకంటే ఇచ్చిన ₹10లో కనీసం ఒక ₹2 సేవ్ చేసే తత్వం ఉంటేనే మనం కొన్ని కాకపోతే కొన్నైనా సరే సేవ్ చేసుకోవచ్చు పిల్లల కోసం. ఇచ్చిన ₹10కి సరిపోవు, ఇంకో ₹20 కావాలని చెప్పి ఇచ్చిన వాటిని కూడా వృధాగా ఖర్చు పెట్టేసి ఆ పైన ఉన్న ₹10 కూడా ఖర్చు పెడితే మనం అప్పుల్లోనే కూరుకుంటాం. దయచేసి ఇలాంటి తప్పులు ఎవరూ చేయొద్దండి. ఎందుకంటే మనం పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా వాళ్ళ ఫ్యూచర్లో చదువుకోవాలి, వాళ్ళు చక్కగా ఎదగాలి. వాళ్ళని మనం కన్నందుకు ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మనం కరెక్ట్గా తీసుకునేటట్టయితేనే వాళ్ళని కనాలి. అలాగా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోలేనప్పుడు వాళ్ళని కన్నా కూడా వృధా అనమాట. అంటే వాళ్ళని క్షోభ పెట్టుకున్నట్టే ఉంటుంది. మన పిల్లల్ని ఎప్పుడు మనం జాగ్రత్తగా చూసుకునేలాగే ఉండాలి. ఇది అందరికీ తెలుసు. కాకపోతే నా మనసులోని చిన్న మాట అనమాట. ఇది ఎందుకో చెప్పాలనిపించింది కాబట్టి చెప్పా. అయితే నాకు ఇలా ఇంటి ముందు కడిగేసి ముగ్గులు పెట్టడం అంటే చాలా ఇష్టం. మా గుమ్మం చాలా చిన్నగా ఉంటుంది. కింద ఇంటి దగ్గర రోడ్డు మీద పెద్దగా ఉంటుందిలే, కానీ ఇలా గుమ్మం ముందు వేసుకోవడం కూడా నాకు ఇష్టం. అయితే నాకు ఎప్పటి నుంచో టైం ల్యాప్స్ వీడియో అంటే చాలా ఇష్టం. ఇలా చిన్న టైం ల్యాప్స్ వీడియో ఒకటి షూట్ చేశా. నెక్స్ట్ అందరిలాగే నేను కూడా ఒక పని తర్వాత ఒక పని చేసుకుంటా. నేను కూడా ఇంట్లో ఏం ఖాళీగా కూర్చొని తిన్ను. ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి పని షూట్ చేసుకోవడము. ప్రతిరోజు ఇలాగైతే కుదరదు కదా, కానీ కుదిరినప్పుడు మాత్రం ఇలాగా షూట్ చేయాలి అనుకున్నా.
ఈరోజు ఎట్టకేలకు చేసేసా. ఇప్పుడు వంట పని స్టార్ట్ అనమాట. ఈరోజు ఇంత ఫాస్ట్గా మార్నింగే ఎందుకు వంట పని అయింది అని అంటే నాకు ఈరోజు ఒక కస్టమర్కి మేకప్ కిట్ ఇచ్చేది ఉందండి. అంటే వాళ్ళ స్కిన్ టైప్కి తగ్గట్టు, స్కిన్ టోన్కి తగ్గట్టు నేను సెట్ చేసి ఇవ్వాలన్నమాట. అలా నేను ఇస్తూ ఉంటాను. సో ఈరోజు ఒక క్లయింట్ నుండి కాల్ వచ్చింది అలా అవ్వాలని. అందుకే నేను ఫాస్ట్గా ఇలా పనులు చేసేసుకొని వెళ్ళి క్లయింట్ని కలిసి వాళ్ళ స్కిన్ టోన్కి, స్కిన్ టైప్కి తగ్గట్టు మేకప్ కిట్ అనేది రెడీ చేసి ఇవ్వాలి. మళ్ళీ ఈలోపు ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి పిల్లల్ని కూడా తీసుకొచ్చుకోవాలి కదా. అందుకే ముందు ఫాస్ట్గా పని చేసేసుకొని ప్రశాంతంగా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని వీడియోస్ అన్నీ నేను ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను. ఈ గ్యాప్లో తర్వాత వెళ్ళి క్లయింట్ని మీట్ అవుతా. తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను మీకు మళ్ళీ చెప్తూ ఉంటాను. ఓకే, మొత్తానికైతే ఈరోజు నేను మామిడికాయ పప్పు చేశాను అనమాట. మామిడికాయ పప్పు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. హాయ్ అండి, ఇప్పుడు నేను ఏజియోలో కొన్ని తీసుకున్నాను అనమాట. నాకు అసలు ట్రాక్ ప్యాంట్స్ అవి ఎలాగా అంటే ఇంకా వెయిట్ బాగా పెరిగిపోతున్నాను నేను. అయితే నేను ఫుడ్ కంట్రోల్లోనే తీసుకుంటా, కానీ నేను ఎందుకు వెయిట్ పెరుగుతున్నాను అంటే నాకు థైరాయిడ్ ఉంది. దానివల్ల వెయిట్ ఎక్కువ గెయిన్ అవుతూ ఉంటా. తగ్గుతుంటాలే కానీ మళ్ళీ ఈజీగా పెరుగుతుంటా అనమాట. కొంచెం కడుపు నిండా 3 పూట్లు అందరూ తిన్నట్టు తిరిగినా పెరుగుతా. నేను ఎంత తిన్నాను అసలు ఇంతవరకు టిఫిన్ కూడా చేయను. అసలు ఎప్పుడో ఏదో ఒక రోజు బాగా ఆకలి అయితే తప్పితే అసలు టిఫిన్ కూడా తిన్నాను. డైరెక్ట్ మధ్యాహ్నం అన్నం తింటా, నైట్ కూడా కొంచెమే తింటా. జంక్ ఫుడ్ కూడా నాకు అసలు అలవాటు లేదు. కాకపోతే ఏంటంటే నాకున్న ఇష్యూ అంతా థైరాయిడ్, అందుకనే నేను వెయిట్ గెయిన్ అవుతున్నా. సో ఎట్లయినా సరే ఇంత బాడీ అయితే ఉండకూడదు కదా, ఖచ్చితంగా మనం ఎట్లయినా సరే తగ్గాలని చెప్పేసి నేను ఎక్స్ట్రా ఏం చేసినా అంటే మన మెటబాలిక్ రేట్ పెరిగితే కూడా మనం ఏంటి అంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మెటబాలిక్ రేట్ పెరిగింది కదా, దానివల్ల ఎక్కువ క్యాలరీస్ అనేది మనకి బర్న్ అవుతూ ఉంటాయి కదా, దానివల్ల వెయిట్ లాస్ వస్తుందని చెప్పారు. సో ఇక నాకు డాన్స్ అంటే ఇష్టం, కొంచెం వాకింగ్ చేసుకుందాం. కొంచెం ఇలాంటి డ్రెస్లు ఏదైనా వేసుకుంటే ఏంటంటే మోటివేషన్గా ఉంటాయి. ఇలాంటి నేను సచ్చినా బయటకైతే వేసుకుంటాను, ఇంట్లోనే మా గుమ్మం దాటి బయటకు వెళ్ళాను. అయితే బడ్జెట్లో తీసుకుందాం అని చెప్పేసి ఏజియో ఆన్ చేసా. ఏజియోలో ఏంటంటే ఆఫర్ పెట్టారు. అమ్మ ఇదే మంచి ఛాన్స్, మనం అసలే చూసి ఆఫర్ చూసి తీసుకుంటాను. ఏ డ్రెస్లు అయినా నేను అసలు ఎక్కువ పెట్టను అనమాట. ఎందుకంటే నాకు డ్రెస్సులకి పెట్టిన ఒకటే ఇంకా ఇది వేస్ట్ అనమాట నా దృష్టిలో. ఎప్పుడైనా వేసుకునేవి అంటే అకేషనల్గా వేసుకునేవి కొంచెం గ్రాండ్గా తీసుకుంటాను, కానీ డైలీ వేసుకునే అంటే చూసి తక్కువ వస్తాయి అని ఎక్కడెక్కడ ఎదిగి మరీ కొంటా అనమాట నేను. అట్లా ఏజియోలో అయితే ఎప్పుడు ఆఫర్ పెట్టినా కూడా 250 రేంజ్లోపే తీసుకుంటాను నేను ఏదైనా. సో అలాగా నాకు ఈ ట్రాక్ ప్యాంట్ దొరికింది. ఇది నాకు ఎంత పడింది, 200 పడింది. వాళ్ళు షిప్పింగ్ ఛార్జ్తో కలిపి 211 వేసారనమాట. నాకు సపరేట్గా ఈ బట్టలు ఎందుకు లేదు, నేను డైలీ వేసుకోను కదా, వేస్ట్ అయిపోతాయేమో, ఒక రోజు వేసుకొని పక్కన పడేస్తానేమో అనుకున్నా. కానీ ఇది చూసైనా ఇవి వేస్ట్ కాకుండా ఉంటాయినా సరే రోజు వేసుకొని వాకింగ్, నాకు నచ్చిన డ్యాన్స్ అవి చేసుకుంటే కొంచెం బాడీ తగ్గిద్ది కానీ మోటివేషన్ కోసం కొనుక్కున్నా. ఇది ఒక ట్రాక్మెంట్. ఇది కూడా అంతే. ఇది మాత్రం కాస్ట్ ఎక్కువ పడింది, 377 పడింది అనమాట. ఇది గ్లిట్టో కంపెనీ అనుకుంటా. ఇది మాత్రం టీమ్ స్పిరిట్ వాళ్ళది XXL తీసుకున్నాను నేను. నాకు 211 పడింది. అంటే వాళ్ళు GST కొంచెం షిప్పింగ్ ఛార్జ్ చేశారు. ఇది మాత్రం 377 పడింది. క్లాత్ మాత్రం సూపర్ ఉన్నాయి రెండు. అసలు దీనికి 377 నేను లెగ్గిన్కే పెట్టను, అలాంటిది ఆ ప్యాంట్కి పెట్టా. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా అంతే. ఇది కూడా టీమ్ స్పిరిట్ వాళ్ళది అనమాట. ఇది నాకు ఎంతకు వచ్చింది, అరౌండ్ 180 అలా పడింది. XXL కదా, 180 పడింది. ఎట్లా అంటే ఫుల్ టీ షర్ట్ ఏం కాదు, జస్ట్ హిప్ సైజ్కి వచ్చింది, కానీ బాగుంది కదా అని తీసుకున్నా. నెక్స్ట్ ఇది కూడా అంతే. ఇవన్నీ నేను ట్రయల్ సైజ్ చూసా, అందుకని చెప్పేసి తిరగలు తీసుకుని ఏమనుకోవద్దు. ఇది కూడా అంతే. ఇదైతే నాకు 240 పడింది ఈ టీ షర్ట్, కానీ నాకు బాగా నచ్చింది. సర్లే వీడియోస్ కూడా తీస్తుంటాం కదా, పైన టీ షర్ట్ వరకు బాగానే ఉంటుంది కదా, వేసుకొని కూర్చొని వీడియోస్ తీసిన అనుకున్నా. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇన్నర్ వేర్ వచ్చేసి 180 పడింది అనమాట. ఇది టీమ్ స్పిరిట్ కాదు, ఇదేంటి హెగ్జారెల్లా ఉంది, పర్ఫామాక్స్. ఇది అసలు 180 రూపీస్కి ఇన్నర్ వేర్ మామూలుగా లేదనమాట. పర్ఫామాక్స్ గుర్తుంచుకోండి, బ్లాక్ కలర్ది స్పోర్ట్స్. దీన్ని నేను చూపించాను, నార్మల్గా ప్రైస్ ఐడియా ఉంటుందని చెప్పేసి చూపించా. ఇట్లా ఒక 2 పేర్స్ అయితే తీసుకొని పెట్టాను అనమాట. కొంచెం వేసుకున్న ఏదో పెద్ద జింగిల్ ఫీలింగ్ ఉంటుంది. నా వచ్చి కాసేపు ఎందరో వచ్చి ఈ డ్రెస్లో సన్నగా అయిపోవాలి అని మోటివేషన్ గురించి అనమాట నేను తీసుకుంది. ఇంకా అసలు అనుకుంటాం కానీ కొంతమంది కామెంట్స్ పాస్ చేశారు. ఏంటంటే నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను అనమాట ఉమెన్స్ డే రోజు. పొద్దున్న నుంచి పని చేసుకుంటున్నా, ఇంకా తీరలేదు. అందరికీ ఏదో ఒక ఫెస్టివల్ అనో, ఉమెన్స్ డే ఏదో ఒక ఫెస్టివల్ అని చెప్పి ఎవరో ఒకరికి, అందరికీ జాబ్ చేసే వాళ్ళకి, స్కూల్ పిల్లలకి అందరికీ హాలిడేస్ వస్తాయి. ఉమెన్స్ డే అంటారు కానీ మాకు ఏ రోజు వచ్చింది, మాకు ఏ రోజైనా సరే పని చేయక తప్పదు కదా అని చెప్పి నేను ఒక షార్ట్ వీడియో చేసినందుకు ఒకతను ఏం కామెంట్ పెట్టాడంటే, అసలు నేను చూస్తే నువ్వు ఇంట్లో పనులు చేసి ఆడలాగే లేవు కదా అని పెట్టాడు. మీ ఇంట్లో పనులు చేసుకోకపోతే మీరు వచ్చి చేస్తారా అన్న, మీరు ఈజీగా కామెంట్ పాస్ చేసినంత ఈజీ కాదు మేము ఇంట్లో పనులు చేసుకోవడం అనేది. మేము ఇంట్లో పనులన్నీ మేనేజ్ చేసుకుంటూ మేము వీడియోస్ తీస్తాం. అది కూడా దేనికి అని అంటే, ఇలాంటి వీడియోలు ఏదన్నా మా లక్క కొద్ది క్లిక్ అయితే మాకు అమౌంట్ వస్తాయి. ఇంట్లో ఖాళీగా కూర్చొని తింటున్నందుకు కాదు, మేము చేసే పనికి కూడా ఎంతో కొంత మంచి మాటలు చెప్తాను. మేము చేసే పనులు ఒక వీడియో ఎవరికైనా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, చూస్తే మనకి ₹1 వచ్చిందని ఆశతోటే ఒక్కో పని చేసుకుంటూ వీడియో షూట్ చేయడం అనేది అంత ఈజీ ఏం కాదు. ఓకేనా?
చూడండి ఇంకా క్లయింట్ని కలిసేసాను. తనది ఆయిలీ స్కిన్ అంట, స్కిన్ మీద పిగ్మెంటేషన్ కూడా ఉంది, కొంచెం డస్కీ షేడ్లో ఉందన్నమాట స్కిన్, అంటే ఫెయిర్ టు మా చామన ఛాయ్ ఉంటుంది కదా ఆ టోన్లో ఉందన్నమాట. సో ఆవిడికి తగ్గట్టు నేను ఒక 2200కి అయితే కిట్టు పడింది. నేను ఇంకా క్లయింట్కి చెప్పేసా, తర్వాత పిల్లల్ని తెచ్చుకొని ఇంకా వాళ్ళని డ్రెస్ చేంజ్ చేసి వాళ్ళకి ఫుడ్ పెట్టేసా అండి. మామిడికాయ పప్పు చేసా అని చెప్పాను కదా, పిల్లలు కడుపు నిండా తిన్నారు. మా పాపల ఫింగర్స్కి గొట్టాలు గుచ్చుకోగలనే నాకు మా తమ్ముడు గుర్తొచ్చింది అనమాట. చిన్నప్పుడు నేను మా చెల్లి మా తమ్ముడు కూడా అలాగే తినేవాళ్ళం. ఇంకా ఇక్కడ మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు కారం సీజన్, పసుపు సీజన్ కదా, కారం పట్టించుకోవడానికి వచ్చాం మేము కూడా. ఇలాగా ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళే పని ఉందని వర్షిత్తో వర్క్ చేయించేసా. వర్షిత్కి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీయించాలి, వాడికి గ్రాడ్యుయేషన్ డే ఉందంట. వీళ్ళు యూకేజీ అయిపోయినందుకు కూడా గ్రాడ్యుయేషన్ జరుగుతుంది వీళ్ళ స్కూల్లో. సో పాస్పోర్ట్ కావాలి మేడం అని టీచర్స్ చెప్పారు. ఇంకా తీయించడానికి వచ్చాను మా బాబుని. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, ఫుడ్ పెట్టేశాను, స్నానం. మా పిల్లలు మాత్రం నైట్ నిద్రపోమ్మంటే అసలు ఎంత సతాయించుతారో. మా బాబు ఒకలాగైతే అసలు ఇక మా పాప అయితే ఇక నెక్స్ట్ లెవెల్ అల్లరి, అస్సలు మాట వినదు. పడుకోవే అంటే పడుకోకుండా ఏదేదో ముచ్చట్లు చెప్తా ఉంది. ఇంకా ఇదే అన్నమాట నా లైఫ్లో అంటూ ఒక్కరోజు అందరు ఆడవాళ్ళలాగా నేను నా లైఫ్లో ఒకరోజు మీతో ఇలా షేర్ చేసుకున్నాను. సో మీకు ఎలా అనిపించిందో కంపల్సరీగా కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హోప్ అందరి లైఫ్లో బాగుండాలని కోరుకుంటున్నాను.